ఇప్పుడు దేశవ్యాప్తంగా రకరకాల ఇన్సిడెంట్లు, అందులో 2 టాపిక్లు అయితే బాగా స్ట్రాంగ్ గా నడుస్తున్నాయి. మొదటిది పెట్రోల్ రేట్స్ హైక్ అయ్యాయన్నమాట. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. నెంబర్ 2, అండ్ మనందరికీ తెలుసు, ఇటలీ ప్రధాని అయినటువంటి మెలోనీ అండ్ మన భారతదేశపు ప్రధాని మోడీ గారు, వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. అన్ని దేశాలతో మనకి ఎక్కడెక్కడ స్నేహాలు ఉన్నాయో అందరితో కూడా మోడీ గారు చాలా చక్కగా ఉంటారు. ఫీమేల్ మేల్ అవ్వడం వల్ల పిచ్చి పిచ్చిగా ఏవో క్రియేట్ చేస్తుంటారు. యాక్చువల్లీ రెస్పెక్టెడ్ పీపుల్ మీద అలా క్రియేట్ చేయడం తప్పు, బట్ చూడటానికి ముచ్చటగా ఉన్నాయని అందరు సరదాగా షేర్ చేసుకుంటుంటారు. నేను కూడా నవ్వుకుంటూ ఉంటాను. ఈరోజు వెరైటీగా మోడీ గారు మెలడీ చాక్లెట్స్ మెలోనీ గారికి ఇవ్వడం జరిగింది. అంటే మెలోనీ ప్లస్ మోడీ అన్నట్లు. ఎలాగో సోషల్ మీడియాలో జనాలందరూ కూడా ఇలాంటి ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు కదా ఇద్దరు ప్రధానుల మీద. అదేదో సరదాగా మనమే మన భారతదేశం తరపు నుంచి ఇస్తే బాగుంటుంది కదా అని జస్ట్ ఫన్నీగా ఇవ్వడం జరిగింది. అండ్ దీని మీద రాహుల్ గాంధీ అండ్ ఇంకా విరుచుకుపడడానికి సిద్ధమైపోయారు. బంగాళకు పని పాట ఏముండదు. దేశమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, దేశమంతా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంటే, దేశమంతా పెట్రోల్ రేటుతో అట్టు ఉడికిపోతూ ఉంటే మీరు విదేశాలకు వెళ్ళేసేసి అక్కడ స్వీట్లు పంచుకుంటారా, చాక్లెట్లు పంచుకుంటారా? విదేశాలకు మోడీ గారు ఎందుకు వెళ్తున్నారు అన్న విషయం యాజ్ పర్ FCRA అందరికీ తెలిసే వెళ్తారు. అండ్ భారతదేశ ప్రధాని విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏ డేట్లో వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎంతసేపు కలుస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు, ఏ కారులో ప్రయాణం అవుతున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారు, ఏం తింటున్నారు, విచ్ ఈస్ ఆల్ ప్రీ ప్లాన్డ్. అండ్ రాహుల్ గాంధీ గారు, మీరు కూడా విదేశాలకు వెళ్లే దాని గురించి, ఇంకొకళ్ళకు స్వీట్లు పంచేదాని గురించి మాట్లాడుతున్నారా? తమరి ట్రిప్పులన్నీ కూడా SPGకి కూడా తెలియనివ్వరు, అసలు భారతదేశ ఇంటెలిజెన్స్ కు తెలియనివ్వరు. కానీ తెలియాలి, ఎందుకంటే మీరు అపోజిషన్ పార్టీ యొక్క మెయిన్ మెంబరు, యాజ్ వెల్ యాజ్ ఆల్సో మీ యొక్క తాతగారు, ఇంకా నాన్నమ్మగారు, ఇంకా నాన్నగారు అందరూ కూడా భారతదేశ ప్రధానులుగా వెలగబెట్టారు కదా. ప్రతి దేశం నుంచి భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందంటే ఆ ఆర్థిక సంక్షోభం భవిష్యత్తులో రాకుండా ఉండటానికి వ్యాపారాలు మాట్లాడడానికి వెళ్ళారు సార్. సరదాగా క్లబ్బుల్లో, పబ్బుల్లో, బీచ్ల్లో మీలాగా తిరగటానికి మోడీ గారు వెళ్ళలేదు సార్. అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో మరి తెలియదు, ఉన్నా కూడా తప్పేం లేదు, ఎందుకంటే మీకు ఎలాగో పెళ్లి కాలేదు కాబట్టి. అండ్ మోదీ గారికి ఆయన గర్ల్ ఫ్రెండ్ కాదు సార్, ఆమె ఒక ప్రధాని, ఆమెకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళకి తెలిసేలాగానే మోడీ గారు వెళ్ళారు, సరదాగా చాక్లెట్స్ ఇచ్చారు. మీలాగా బిజినెస్ మీటింగ్కి వెళ్ళినా లేకపోతే పర్సనల్ మీటింగ్లో హే వి కేమ్ ఫర్ బ్రిటిష్ అని మాట్లాడకూడదు సార్.